జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదే అమ్మా దీక్షితులు గారి ఇల్లు. పదమ్మా. నమస్కారం అండి. చెప్పండి. ఇదిగోండి. ఈ జాతకంలో దోషాలు గాని గండాలు గాని ఏమైనా ఉంటే చెప్తారా స్వామి? ఖచ్చితంగానమ్మా. ఈ జాతకం ఎవరిదమ్మా? అది నా భర్తది స్వామి. ఆయనకి అనుకోని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఊహించని అపాయాలు అడ్డుపడుతున్నాయి. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. జాతకంలో దోషాలుంటే వాటికి పరిష్కారం కూడా తెలియజేయండి స్వామి. తప్పకుండానమ్మా. అమ్మా, మీరు భయపడినట్టుగానే అనుమానిస్తున్నట్టుగానే ఈ జాతకాల్లో ఎలాంటి గండాలు కానీ ఎలాంటి దోషాలు కానీ లేవు. రెండు జాతకాలు బేషుగ్గా ఉన్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. దీక్షితులు గారు, మరొక్కసారి చూసి చెప్పండి. ఎలాంటి సమస్య లేదు కదా? నా గురించి మీకు తెలుసు కదా. ఈ జాతకాలకొచ్చిన ముప్పేమీ లేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి క్షణాల్లో పోయేవే కాని శాశ్వతంగా ఉండేవి కావు. అందువల్ల మీ మనసులో ఉండే భయాలను, సంతోషాలను ఇక్కడే వదిలేసి సంతోషంగా వెళ్ళండి. చాలా సంతోషం దీక్షితులు గారు. ఎన్నెన్నో అనుమానాలతో ఇక్కడికొచ్చాం. ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయేలా చేశారు. వెళ్ళొస్తాం దీక్షితులు గారు. సంతోషం. నిన్నే అడిగేది, ఎక్కడికెళ్ళావు? అది అత్తయ్య గారు, మిత్రగారి జాతకం చూపించడానికి వెళ్ళాను. అసలు మిత్ర జాతకం నువ్వెందుకు చూపించావు? అంత అవసరం నీకేంటి? అలాంటి విషయాలు చూసుకోవడానికి మేమున్నాం. నీకెందుకు లక్ష్మి? అంటే అది అత్తయ్య గారు, ఈ ఇంట్లో ఏది జరిగినా నాకు తెలిసే జరగాలి. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు చెప్పే తీసుకోవాలి. అలాంటిది నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? నేను చెప్పేది ఒక్క క్షణం వినండి అత్తయ్య. చూడు లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి కోడలివి. కోడలిగా ఈ ఇంటి నియమాలేంటి, నిబంధనలేంటి అని తెలుసుకోవాలి. అసలు నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి విషయాల్లో నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా డెసిషన్స్ తీసుకుంటావు? మామ్, ఒక్క నిమిషం. ఇప్పుడు తను చేసిన దానికి ఇంతగా నిందించడం అవసరమా? అత్తయ్య గారు చేసేది తప్పు కాదు మిత్రగారు. కానీ మిత్రగారికి పదే పదే ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న నాలో మొదలైనప్పటి నుంచి నేను స్థిమితంగా ఉండలేకపోతున్నాను. మిత్రగారి జాతకంలో గండాలున్నాయేమో అనే అనుమానంతో నేను చిత్రవద అనుభవిస్తున్నాను. మీరు చూస్తే
ఎవ్వరూ ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు. అందుకే నేనే నేరుగా వెళ్లాల్సొచ్చింది. మిమ్మల్ని కాదని వెళ్ళడం తప్పే, కానీ వెళ్ళడం వల్ల నాకొక విషయం తెలిసింది. మిత్రగారి జాతకంలో గండాలున్నాయని నేనే అపోహపడ్డాను. మిత్రగారి జీవితంలో ఎలాంటి ఆపదలు లేవు. అది తెలిసినప్పటి నుంచి నా మనసు కాస్త తేలిక పడింది. జాతకం ఎవరికి చూపించావు లక్ష్మి? మా పార్థసారథి తాతయ్యకి తెలిసిన శంకర దీక్షితులు అని ఉన్నారత్తయ్య, ఆయన దగ్గరికి వెళ్ళాం. సరేలే, అయిందేదో అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? మిత్ర జాతకం మీద నీకు ఎలాంటి అనుమానాలు లేవు కదా? ఇంత స్పష్టంగా తెలిసాక కూడా ఇంకేం అనుమానాలుంటాయి అత్తయ్య గారు? థ్యాంక్ గాడ్. మేలు జరిగిందో కీడు జరిగిందో తెలియదు గాని అదృష్టవశాత్తు మిత్ర జాతకం గురించి, జీవితంలో వచ్చే ఆపదల గురించి లక్ష్మికి తెలియలేదు. అమ్మా లక్ష్మి, ఇప్పుడు నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరిపోయినట్టే కదా? అవును బామ్మగారు. సరే, ఇప్పుడు ఇలాంటి పని చేసావు. ఇంకెప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంకేం చేయకమ్మా. పెద్దవాళ్ళం మేమున్నాం కదా, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో అన్నీ మేం చూసుకుంటాం. అలాగే బామ్మగారు. సమస్య తీరిపోయింది కదా, ఇక దీని గురించి అందరూ వదిలేయండి. ఎప్పటికప్పుడు మిత్ర జాతకాన్ని చూపిస్తూనే ఉంటాను. తన జాతకంలో గండాలున్న మాట నిజం. కాని లక్ష్మి ఎందుకిలా చెప్తోంది? అసలేమై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.